హలో అండి. మీకు థంబ్‌నెయిల్ చూసే అర్థమైపోయి ఉంటుంది కదా! శశి బర్త్‌డే సెలబ్రేషన్స్ అని. ఏం లేదండి, బర్త్‌డే సెలబ్రేషన్స్ అంటే జస్ట్ మేము అలా రోడ్ మీదకి వెళ్ళి ఏమన్నా తీసుకుందామని చూసాము. ఈయన ఎప్పటినుంచో ఐఫోన్ తీసుకుంటే బావుంటుందా? వద్దా? అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అది చాలా కాస్ట్ కాబట్టి. ఏముంది ఒకసారి ఆప్షన్స్ చూసొద్దాం పదండి అని పిల్లలు, మేము ఆ షాప్‌లోకి తీసుకువెళ్ళాము. అక్కడ కొంచెం బానే ఉందనిపించింది. ఇంకేముంది పట్టు పట్టేసి ఆ ఫోన్ తీసుకోండి అన్నాం. తీసుకున్నారు. అదే మేము బర్త్‌డే గిఫ్ట్ నాన్న అని చెప్పి పిల్లలు ఇచ్చేశారు. ఈ ఫోన్‌లు మన వ్లాగ్స్‌కి చాలా యూజ్ అవుతుంది అని అందరూ చెప్తున్నారు. ఐఫోన్ అయితే బాగా క్లారిటీ ఉంటుంది. మీరు ఆండ్రాయిడ్‌లో తీస్తున్నారు కదా! ఇంకా మీరు వ్లాగ్స్ కూడా బావుంటున్నాయి అంటున్నారు కాబట్టి మేము కూడా తీసుకోవాల్సొచ్చింది. ఐఫోనే అండి ఎలా అయినా. ఆండ్రాయిడ్ ఫోన్ కంటే కూడా చాలా క్లారిటీ ఉంది మొబైల్‌లో. ఫైనల్‌గా ఐఫోన్ తీసేసుకున్నాము. ఐ హోప్ మేము కూడా ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాము. కామెడీ కొంచెం బావుంటుందంటున్నారు. అందరూ చాలామంది చెప్తున్నారు సొంతంగా చేస్తే ఇంకా బావుంటుంది అని. ట్రై చేస్తున్నామండి మేము కూడా. ఇలా వ్లాగ్స్‌కి కూడా చాలా బావుంటుంది. సో, మంచి స్టేబుల్‌గా ఉంది వీడియో, అది క్లారిటీ ఫుల్ ఉంది. చూద్దాం శశి గారు ఎలా తీస్తారో ఈ ఫోన్‌తో. ఆప్షన్స్ అన్నీ చూసి బావుంది అనుకున్నారు. అన్ని మొబైల్స్‌లోనే తీసుకుంటూ ఉంటాం కదండీ వీడియోస్. అందుకని మంచి మొబైల్ ఉంటేనే బావుంటుంది. ఫోటోస్ తీసుకోవటానికైనా, ఏదన్నా ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు ఫోటోస్ కూడా చాలా వస్తాయంట ఇందులో. నేను చూసాను వేరే వాళ్ళయి. బట్ ఇప్పటిదాకా ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడి ఇది వాడేసరికి నాకే డిఫరెన్స్ తెలుస్తుంది. మనిషి ఎలా ఉంటే అలా వస్తుంది పిక్. చాలా బావుందండి. ఇంకా కొంచెం దాన్ని పిక్సెలేట్ చేసి ఇట్లా రావట్లేదు. నీట్‌గా వస్తుంది. మీరు కూడా డిఫరెన్స్ ఐడెంటిఫై చేస్తారండి. ఇప్పటికైతే ఈ ఫోన్‌లోనే, ఆండ్రాయిడ్ ఫోన్‌లోనే వీడియో తీసాము. మీకు ఈ నెక్స్ట్ వీడియోస్ నుంచి మీకు తెలిసిపోతుంది క్లారిటీ ఎంత వస్తుంది అనేది. ఎందుకా అందరూ ఐఫోన్ అంటారు అనుకుంటున్నామండి. ఎందుకే అనుకుంటా. ఐఫోన్ చాలా కాస్ట్‌లీ అండి. అక్కడున్న ఎంప్లాయీస్ వాళ్ళు బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇట్లా ఉంటుంది దీని ఆప్షన్స్ అని. ఎందుకంటే మనం ఇప్పటిదాకా ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడేసి ఉంటాం కదా! దానిలో ఆప్షన్స్ అవి సరిగ్గా తెలీదు. మా ఐఫోన్‌కి అలవాటు పడటానికి కొంచెం టైం పడుతుంది. ఆ సెట్టింగ్స్ అని అవన్నీ. లెట్స్ ట్రై. వి విల్ చేంజ్ అండి. ఈ మధ్య అందరూ ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కువైపోయి ఆన్‌లైన్‌లో కొంటే ఆఫర్స్ అని, ఆ బ్యాంక్ ఆఫర్స్ అని, ఈ బ్యాంక్ ఆఫర్స్ అని అన్నీ చెప్తున్నారు. ఇంత డిస్కౌంట్ అని. బట్ ఆన్‌లైన్‌లో లానే బయట షాప్స్‌కి వెళ్ళినా కూడా ఆళ్ళు చాలా ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనం అవన్నీ సెలెక్ట్ చేసుకొని ఏది కావాలి అనేది, ఏ ఆప్షన్ బావుంటుంది అని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తున్నారండి. సో, నాకైతే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసే బదులు ఈ షాప్‌కి వెళ్లి చూసి తీసుకోవడమే బెస్ట్ అనిపించింది. మీరు కూడా ఎవరన్నా ఐఫోన్ గానీ, ఇంకే డివైస్ అన్నా తీసుకోవాలి అంటే ఒకసారి స్టోర్‌ని విజిట్ చేసి అందులో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో కనుక్కొని అప్పుడు తీసుకోండి. ఈళ్ళు కూడా షాప్స్‌లో కూడా చాలా బెస్ట్ ప్రైస్‌కి ఇస్తున్నారు ఈ ప్రొడక్ట్స్. షాప్ వాళ్ళు ఆఫర్స్ అంటున్నారు. అందులో ఇప్పుడు ఇండిపెండెన్స్ డే వస్తుంది కదండీ! అందుకనో ఏమో చాలా ఆఫర్స్ ఉన్నాయి. అలానే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ మీద కూడా కొంచెం డిస్కౌంట్స్ ఉన్నాయి. సో, ఆల్మోస్ట్ చాలా తక్కువకొచ్చిందనే చెప్పాలి. ఆన్‌లైన్ ప్రైస్‌కి, ఇక్కడ స్టోర్‌లో ఉన్న ప్రైస్‌కి ఏమంత వేరియేషన్ లేదండి. మీరు కూడా ఒకసారి షాప్‌ని విజిట్ చేసి తీసుకోండి. మా పిల్లల్ని అడిగారు, బావుందా? ఈ డివైస్ బావుంది, ఇది బావుందా? అనుకుంటుంటే, బావుంది నాన్న అని చెప్తున్నారు. వాళ్ళకైతే గర్ల్స్ కదా! పింక్, పర్పుల్ అలాంటి కలర్స్ కావాలంటున్నారు. బట్ యూజ్ చేసేది వాళ్ళ నాన్న కదా! సరే మళ్ళీ బ్లాకే బావుంటుందిలే అనేసి బ్లాకే తీసుకోండి నాన్న అని చెప్పారు. ఇంక బ్లాక్ తీసుకొని వచ్చేసామండి. ఇలా గిఫ్ట్ అనే సెక్షన్ క్లోజ్ అయిపోయింది. ఇలా జస్ట్ వెళ్ళి గిఫ్ట్ తీసుకున్నాక బయటకొచ్చేసి ఏమన్నా ఫుడ్ తిందాం అనుకున్నాము. ఇంకా ఎక్కడికెళ్తాం, అప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో, ఎందుకులే ఇంటి దగ్గర ఒక హోటల్ ఉంది. చాలా రోజులైంది ఇక్కడ పెట్టి ఈ హోటల్. బట్ మేము వెళ్ళలేదు. ఇంటి పక్కనే ఉంటుందండి మా ఏరియాలో. మేము వెళ్ళటానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. లోపలికి వెళ్ళిన వెంటనే యాంబియన్స్ అది చాలా బావుంది. బిర్యానీ పట్నం అంటున్నారు. నిజంగానే చాలా బావుంది. యాంబియన్స్ బావుంది. ఫుడ్ కూడా బావుంది. ఏంటో ఇక్కడ కాంబో ఆఫర్స్ అంట. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఫ్యామిలీ ప్యాక్, హండీ ప్యాక్ అని. మా ఏరియాలో హాస్టల్స్ అవి ఎక్కువుంటాయి. అందుకని బ్యాచిలర్స్ వాళ్ళొచ్చి చాలా
ఎక్కువ మంది వచ్చి తీసుకుంటున్నారు. సరదాగా వచ్చి కాసేపు స్పెండ్ చేసి, వాళ్ళకి ఇంట్లో ఉన్న ఫుడ్ లాగా ఉండాలి కదా, హాస్టల్లో ఫుడ్ తిని తిని బోర్ కొట్టేస్తుంది. సో బిర్యానీ పట్నంలో హోమ్ మేడ్ ఫుడ్ లాగా అనిపించింది. టేస్టీగా ఉన్నాయి. మా పాప మేము ఏమిద్దాం ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నామండి. వాళ్ళకి ఎంతసేపు చికెన్ అంటేనే ఇష్టం. చికెన్ బిర్యానీ ఉంటే చాలు, ఇంకా ఏం నచ్చవండి. చికెన్ బిర్యానీ అంతే. చికెన్ కర్రీని కూడా ఆర్డర్ పెట్టనివ్వరు. చికెన్ బిర్యానీ ఒకటి చాలు మమ్మీ అంటున్నారు. సో ఒక్కటి అలా ఏం తీసుకుంటాంలే అనేసి అందరం డిసైడ్ అయ్యి కాంబో ఏదో ఉందన్నారు. ఆ కాంబోని తీసుకున్నాం. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, మటన్ కీమా బిర్యానీ అండ్ ప్రాన్స్ బిర్యానీ 3 ఇచ్చారు. చిన్న చిన్న క్వాంటిటీస్గా కనిపించింది కానీ బట్ బాగా సరిపోయిందండి. అరౌండ్ ఒక 600 రేంజ్లో ఆ కాంబో అంట. ఖీర్ ఇచ్చాడు, అలానే కూల్ డ్రింక్ ఇచ్చారు, ఒక చిన్న స్టార్టర్ ఇచ్చారు. బాగుంది, వాళ్ళకైతే సరిపోయింది. నేను నాన్ వెజ్ తినట్లేదు, అందుకని నా కోసం పన్నీర్ ఆర్డర్ చేశారు. నో రైస్ అండ్ నో నాన్ వెజ్ అండి. సో జస్ట్ రోటీస్ తీసుకుని పన్నీర్ తీసుకున్నాను నేను. హోటల్కి వెళ్ళినప్పుడు సరదాగా మాట్లాడుకుంటూ ఆ జోక్ ఈ జోక్ వేసుకుంటూ గడిపేస్తారు కదా. ఆర్డర్ వచ్చే లోపల మేము కూడా అలా స్పెండ్ చేసాము. నాన్నకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాం కదమ్మా, సర్ప్రైజ్ గిఫ్ట్ అని మా పిల్లలు నవ్వుతున్నారు, అందుకని నవ్వాము. ఇక్కడ నన్ను మళ్ళీ ఇమ్మన్నారు, సో నేను ఇస్తున్నట్లు అనమాట. హ్యాపీ బర్త్డే అండి అని చెప్పి నేను ఇచ్చాను. ఆల్రెడీ షాప్లో ఇచ్చేసిన గిఫ్ట్ని నా చేత మళ్ళీ ఇప్పించారు మా పిల్లలు. చూసారా, వెరైటీగా ఉంటాయి. చూపించు అంటున్నారు. ఐఫోన్ అని చూపించి ఇవ్వాలంట. ఇలా అందరం ఫ్యామిలీ అందరం వెళ్తే బాగుంటుంది, కానీ మా అత్తమ్మ మిస్ అయ్యారు ఈసారి. ఎప్పుడు మా అత్తమ్మ కూడా ఉంటారు, ఏ పార్టీకి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా అందరం కలిసి వెళ్తాం. ఈసారి ఆవిడ ఊరు వెళ్ళారండి. నిద్ర వచ్చేస్తుంది, చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఆ రోజు షాప్కి వెళ్ళి ఆ ఫోన్ తీసుకుని వచ్చేసరికి ఆల్మోస్ట్ 10 అయిపోయింది. ఇక 10 o'clockకి ఆ బయట రెస్టారెంట్స్కి ఏం వెళ్తాం, సరే దగ్గరే ఉంటుంది కదా అని ఇక్కడికి వచ్చాము. ఎనీహౌ దగ్గరికి వచ్చినందుకు కూడా చాలా బెస్ట్ అనిపించింది. ఇంకెక్కడికో వెళ్ళి ప్రాకులాడే బదులు పక్కనే ఉంది కదా, బెస్ట్ ఆప్షన్ అండి. బిర్యానీ పట్నంలో మీరు కూడా ఎవరైనా కుక్కట్పల్లి ఏరియాలో ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. అంబియన్స్ బాగుంటుంది, లోపల ఫుడ్ కూడా టేస్టీగా ఉంది, రీజనబుల్గా కూడా ఉందండి. ఒకప్పుడు హైదరాబాద్లో ఏ టైం అయినా ఫుడ్ అవైలబుల్గా ఉండేదండి. స్ట్రీట్ ఫుడ్స్ అని అవన్నీ నైట్ 2-3 అయ్యేదాకా కూడా చాలా ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయినాక 11-11:30కే క్లోజ్ చేసేస్తున్నారు అన్నీ. ఈవెన్ చిన్న షాప్ కూడా లైక్ రోడ్ సైడ్ ఉండే చిన్న ఫుడ్ పునుగులు బండి కూడా ఉండట్లేదండి. ఎవరో ఒకళ్ళు సందులో పెట్టి అట్లా అమ్మేవారు. ఇప్పుడు అసలు ఒక్కళ్ళు కూడా కనిపించట్లేదు. నేను మొన్న మధ్యన ఒకసారి ఊరు నుంచి వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. ఆ రోజు బస్సు ఏదో బ్రేక్ డౌన్ అవటం వల్ల 10:30కి రావాల్సిన మేము 1కి వచ్చామన్నమాట. ఆ 1 o'clock మా పాపకి ఆకలి వేసింది పాపం. అడిగితే ఏమన్నా ఫుడ్ తీసుకుందామా అంటే ఎక్కడ ఒక్కటి కూడా లేదు. సో 11-11:30కి హైదరాబాద్లో అన్ని క్లోజ్ అండి. రోడ్లు అయితే చాలా ఖాళీగా ఉంటున్నాయి. ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు ఆ టైంలో. ట్రాఫిక్ అనేది ఉండదు. మామూలుగా అయితే మనం కుక్కట్పల్లి నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ 50 minutes ఖచ్చితంగా పడుతుంది ట్రాఫిక్లో. బట్ మాకు ఆ రోజు సికింద్రాబాద్ నుంచి కుక్కట్పల్లి రావడానికి అరౌండ్ ఒక 20 minutes 15 minutesలో వచ్చామండి. ఎందుకంటే అంత ఖాళీగా ఉన్నాయి రోడ్లు. ఫుడ్ ఒకటి లేదు, జనాలు ఎవరు బయట తిరగట్లేదు. చాలా బాగుంది. గవర్నమెంట్ చేంజ్ అవటం వల్ల ఈ రూల్స్ అన్నీ వచ్చినాయి కాబట్టి బాగుందండి. ఫుడ్ లేకపోయింది, ఇంట్లో వండుకుని తినొచ్చండి. బట్ టైం అనేది కూడా బాగా సెట్ అవుతుంది. అయినా 11 తర్వాత తినే ఫుడ్ ఒంటికి ఏం పడుతుందండి. అసలు ఈ మధ్య లేట్ నైట్స్ తినకూడదు అని చెప్తున్నారు కదా. గవర్నమెంట్ మంచి రూలే తీసుకొచ్చింది. యూత్ కూడా ఈ మధ్య లేట్గా తిని వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. బట్ ఇది చాలా బెస్ట్ డెసిషన్ అండి. హోటల్స్ వాళ్ళు కూడా చక్కగా క్లోజ్ హోటల్ టీమ్ కూడా వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు ఇంట్లో కదా. ఇదైతే బెస్ట్ ఆప్షన్ అనిపించింది. చూస్తున్నారు, ఇదే కాంబో అండి. ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను చూడండి. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, మటన్ కీమా బిర్యానీ అండ్ ప్రాన్స్ బిర్యానీ. అఫ్ కోర్స్ బిర్యానీ రైస్ అనేది కామన్ అయినా కూడా వాళ్ళు ఇచ్చిన క్వాంటిటీ ఇనఫ్ అనిపించింది.
సో ఈవెన్ ఆ ముగ్గురికి కూడా ఆ రైస్ అనేది ఎక్కువైపోయిందండి. కాంబోలో ఆ 3 బిర్యానీస్ అండ్ 2 కూల్ డ్రింక్స్ ఇచ్చారు. కద్దుకా కీర్ అన్నారు. సొరకాయ పాయసం అంటారు. చాలా బాగుంది. నాకైతే కొంచెం రసమలై తిన్న ఫీలింగ్ వచ్చింది. బాగుంది. చిన్న స్టార్టర్ ఇస్తారు అన్నారు కానీ ఎంత వస్తుందో తెలియదు కదా. చిన్న కప్లో ఇచ్చారు. చికెన్ 65 అనుకుంటా. బాగుంది అన్నారు వీళ్ళు ఫుడ్ అయితే. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయిపోయిందండి హోటల్ పెట్టి. ఎప్పుడూ వెళ్ళలేదు. అంతే కదా, మనం పక్కనున్న దానికి వెళ్ళకుండా ఎక్కడికో దూరంగా వెళ్ళి ప్రాకులాడుతూ ఉంటాము. ఎక్కడుందా బయట ఫుడ్ అనుకుని. కానీ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా కుక్కట్పల్లి ఏరియాలో ఉన్న వాళ్ళు ఒకసారి బిర్యానీపట్నం విజిట్ చేయండి, టేస్ట్ చేయండి. ఈ విధంగా మా శశి గారి బర్త్డే సెలబ్రేషన్స్ని చేసేసామండి. సరదాగా రోడ్ల మీద అలా తిరిగాము. ఫోన్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాము, తీసుకున్నాము, ఇక్కడ ఫుడ్ తినేసాము. సో ఎంజాయ్డ్ ఎ లాట్. సో మా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. మీరు కూడా ఇంకా ఎక్కడన్నా బెస్ట్ ఫుడ్ తిని ఇక్కడ కూడా బాగుంటుంది అని ఉంటే మాకు కామెంట్ చేయండి. కుక్కట్పల్లిలో మేము కూడా విజిట్ చేస్తాము. హైదరాబాద్ కుక్కట్పల్లి అనేది హైదరాబాద్ రేంజ్లోనే వెళ్తాము. కుక్కట్పల్లి అయితే దగ్గర కాబట్టి ఇక్కడిక్కడే చూసుకుంటాం కదా. చెప్పాను కదా, ఎక్కడికో దూరంగా వెళ్ళే బదులు దగ్గరే ఉంటే బాగుంటుందని. సో మా వ్లాగ్ చూసి ఇక్కడ బాగుంటుందని చెప్పా కదా, ఇంకా కూడా ఎక్కడన్నా ఫుడ్ బాగుంటే మాకు కామెంట్ చేయండి.